శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. శంకరుల సంప్రదాయము. శ్రీ ఆదిశంకర భగవత్పాదుల అనుయాయులైన అద్వైతులకు స్మార్తులని వ్యవహారము. ఈ రోజుల్లో యువకులైన స్మార్తులకి పేరు తెలియదు. వారు వారిని అయ్యర్లుగా చెప్పుకుంటారు. విశిష్టాద్వైతులైన వైష్ణవులు అయ్యంగార్లుగా పిలువబడుతున్నారు. ద్వైతులు రావులుగా పిలువబడుతున్నారు. వారి పేరుకు చివర రావును ప్రత్యయంగా తగిలించుకుంటున్నారు. అదిగాక ఆచారాన్ని వాడుతున్నారు. వారు మధ్వాచార్యులను అనుసరించటం చేత మనం వారిని మాధ్వులు అంటున్నాం. వారు కూడా విష్ణు భక్తులు. కానీ మనలో చాలామంది వైష్ణవులు శ్రీ రామానుజాచార్యుల అనుయాయులు అనుకుంటున్నాం. మాధ్వులు ఆచారాన్ని వాడినట్లు శ్రీ వైష్ణవులు కూడా ఆచార్య శబ్దాన్ని వాడుతారు. రాజగోపాలయ్యంగార్, రాజగోపాలాచార్య అని రెండు విధాలుగాను వారు వాడుతూ ఉంటారు. శ్రీ మధ్వాచార్యుల అనుయాయులు అని తెలియటానికి మాధ్వులు అనే పేరు ఉపయోగించినట్లు శ్రీ శంకరుల అనుయాయులు, అలాగే శ్రీ రామానుజ అనుయాయులు వారి ఆచార్యులను తెలిపే పేర్లతో పిలువబడటం లేదు. ఆంగ్లంలో ఉన్న ఒక తత్వశాస్త్ర గ్రంథంలో శంకర అద్వైతులు అనే ప్రయోగం కనపడుతోంది. అంతేగాని నిత్య వ్యవహారంలో కాదు. ఇవాల్టి వ్యవహారం చూస్తే ద్వైతులు రావులు, విశిష్టాద్వైతులు అయ్యంగార్లు, అద్వైతులు అయ్యర్లు. సాధారణంగా శాస్త్రి, శర్మ మొదలైన పదాలను స్మార్తులు వాడుతారు. దక్షిణ భారతానికి చెందిన స్మార్తులు కొందరు దీక్షితార్ అనే పదాన్ని వాడుతున్నారు. వారు ముఖ్యంగా యాగాలు చేసేటువంటి వారు. సాధారణంగా దీక్షిత అనే బిరుదు యాగాలు చేసే వ్యక్తిని, అతని కుటుంబాన్ని తెలపడానికి వాడబడుతోంది. చిదంబరం దీక్షితుల విషయం వేరు. సాధారణంగా నేడు అద్వైతులు తమను అయ్యర్ జాతిగా భావిస్తారు. పేరు వెనుక కులం పేరును వ్యవహరించడం వల్ల మనం అయ్యర్ను ఒక జాతిగా అనుకుంటున్నాం. ఈ తరం వారు తమ జాతి పేరును వాడటం లేదు. వారు దాన్ని నిషేధింపబడ్డట్టుగాను, అందమైనది కానట్టుగాను భావిస్తారు. ముందు తరాల్లోనూ రావులు చేసినట్లుగా తమ ఇంటి పేర్లను వాడేవారు కాదు. మనం తాతల నుండి ఉన్న మనం ఒక అయ్యర్ లేదా అయ్యంగార్ లేదా రావుల మనమలంగా ఎరుగుతున్నాం. ఆచార్యను వాడుకునేవారు కూడా తాము ఆచార్ జాతి కులం వారమని చెప్పుకోరు. అలాగే వైష్ణవులు ఆచార్య అని వాడుకుంటూ తాము ఆచార్య కులానికి చెందిన వారు అనుకోరు. వారు తమను అయ్యంగార్లని చెప్పుకుంటారు. స్మార్తులైన మనం అయ్యర్లమని చెప్పుకుంటాం. మనను శాస్త్రీ జాతి లేదా శర్మ జాతిగా చెప్పుకోము. శంకర భగవత్పాదుల అనుయాయులు తమను స్మార్తులు అంటారని కూడా ఎరుగరు. మరింత ముఖ్యమైన సమాచారాన్ని వారు ఎరుగరు. దేవతలందరినీ సమానంగా భావిస్తూ ఒక దేవతనే దేవతగా చెప్పని అద్వైతులమైన మనకు మన ఆచార్యులు అలా మనకు ప్రతిపాదించిన విషయాన్ని ఎరుగరు. చాలామంది అద్వైతులకు తెలియక మన ఆచార్యులు పరమశివును ఉపాసించారు గనక తమను శైవులుగా చెప్పుకుంటారు. ఇలా జరగటానికి ఒక కారణం ఉంది అనుకుంటున్నాను. ద్వైతులు, విశిష్టాద్వైతులు విష్ణువును ఆరాధిస్తారు. అందువల్ల అద్వైతులైన నేటి స్మార్తులు తమను శైవులుగా చెప్పుకుంటారు. ఎందువలనంటే వీరు వారికన్నా వేరు. కానీ అది పొరపాటు. అయ్యర్, అయ్యంగార్, రావ్ మొదలైనవి సంస్కృతం పేర్లు కావు. అందువల్ల అయ్యంగార్ తమ జాతిని వైష్ణవులమని, రావులు మాధ్వులమని చెప్పుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కేవలం అయ్యర్ జాతికి చెందిన వ్యక్తి పొరపాటుగా తన శైవుడుగా చెప్పుకుంటాడు. అందువల్లనే ఇతరుల్లోనూ తప్పుడు అభిప్రాయం కల్పించినట్లయింది. నన్ను శైవాచార్యుడిని చాలామంది అనుకుంటూ ఉంటారు. హజ్మినాకమూరా అనే జపాన్కి చెందిన ఆచార్యుడు నన్ను చూడటానికి వచ్చాడు. నాతో మాట్లాడుతూ, నేను ఆదిశంకరాచార్య సూత్ర భాష్యం, గీతా భాష్యం మొదలైన గ్రంథాలు చదివాను. వాటన్నింటిలో అద్వైతమనే ఉంది తప్ప శైవమని ఎక్కడా లేదే. మరి మీరెందుకు శైవాచార్యులుగా ఉన్నారని అడిగారు. నేను శైవుడినని ఎలా చెప్పగలుగుతున్నారు? నేను వారిని ప్రశ్నించాను. మీరు భస్వమును పెట్టుకున్నారు, శివ చంద్రమౌళేశ్వర పూజ చేస్తున్నారు అని ఆయన అడిగారు. శంకరాచార్యులందరూ శైవులు కారా? ఆచార్యులు తమ అద్వైతంలో శివకేశవులకు భేదం చూపనప్పుడు మీరు అలాగే ఇతర శంకర మఠాల వారు ఆ వృత్తులు ధరించి శివపూజ చేస్తున్నారు అని ఆయన ప్రశ్న. ఆయనకు నేను సమాధానం ఇచ్చాను. మనం కొన్ని చారిత్రక సత్యాలను అన్వేషిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
శంకరాచార్యులు అవతరించడానికి ముందు ఈ దేశంలో వివిధ మతాల స్థాయి ఏమిటి? శంకర విజయం పైన వచ్చిన గ్రంథాల వల్ల సనాతన ధర్మం, వైదిక ధర్మం ఉంది. అలాగే ప్రశ్నింపదగిన 72 ఇతర మతాచారాలతో కూడిన తెగలు ఉన్నాయి. వైదిక ధర్మం కాక బౌద్ధ మతమే చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని తెలుస్తోంది. సామాన్యులైన విద్వాంసులైన తత్వశాస్త్ర గ్రంథాలను లోతుగా పరిశీలించిన వారు ఎక్కువ మంది సనాతన ధర్మానికో బౌద్ధానికో చెందిన వారే. ఇతర తెగల వారి అనుయాయులుగా చిన్న సమూహాలు ఉండేవి. ఆ చిన్న సమూహాలకు చెందిన ఆ తెగల అనుయాయులు ఈనాడు వివిధ ఇజంల వారు తమ ఆలోచన ధోరణికి బద్ధులై ఆసక్తులై ఉన్నట్టు తమ మతం పట్ల ఎంతో శ్రద్ధాసక్తులతో ఉండేవారు. సామాన్యంగా వైదిక ధర్మం అలాగే బౌద్ధం రెండూ విస్తృతమైన విభాగాలుగా ఉండేవి. సనాతన ధర్మం లేదా వైదిక ధర్మానికి చెందిన వారు స్మార్తులుగా పిలువబడేవారు. స్మృతులను అనుసరించేవారు స్మార్తులు. స్మృతులంటే ధర్మశాస్త్రాలు. వేదాలను ఆధారంగా చేసుకుని సావధానంగా వేదాల నుండి సంగ్రహించి మానవుడు ఎలా ఈ సమాజంలో నడుచుకోవాలో ధర్మశాస్త్రాల్లో క్రమబద్ధంగా పొందుపరచడం జరిగింది. ధర్మశాస్త్రాలలో మాతృగర్భంలో ప్రవేశించటం, జననం, విద్యాభ్యాసం, వివాహం, సంతానవంతులవటం, మరణించటం, అంత్యక్రియల వంటి మన జీవితానికి సంబంధించిన అన్ని అంశాలకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం జరిగింది. వాటికి స్మృతులని పేరు. వాటిని అనుసరించేవారు స్మార్తులు. వైదిక ధర్మాన్ని అనుసరించే వారికి ఇది అసలు పేరు. వారు ఇప్పుడు హిందువులుగా పిలువబడుతున్నారు. నీవు శివుణ్ణి లేదా విష్ణువుని ఆరాధించాలని ధర్మశాస్త్రాలు చెప్పబడలేదు. వేదాల్లో ప్రస్తావించబడ్డ దేవతలందరూ సమాన స్థాయి వారే. ఏ దేవతను ఆరాధించినా తప్పులేదు. దేవతలంతా ఒకటే అనే అవగాహనతో ఏ దేవతనైనా ఆరాధించడం ప్రశంసించదగినది. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరుని చెప్పినట్లు స్మార్తులు సూర్యుడు, శక్తి, మహావిష్ణువు, వినాయకుడు, పరమేశ్వరుని ఆరాధిస్తారు. దీన్ని పంచాయతన పూజ అంటారు. మీరు మీ ఇష్టదేవతకు ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు. ఒకే ఇంటిలో అన్నకు పరమేశ్వరుడి ఇష్టదేవత కావచ్చు, తమ్ముడికి ఇష్టదేవత మహావిష్ణువు. అందుచేత వారిద్దరూ శైవులుగా వైష్ణవులుగా విడిపోలేరు. పూర్వకాలంలో శివకేశవులను ఆరాధించేవారు వేరువేరు జాతులుగా ఉండేవారు కాదు. వారి నడుమ వివాహ సంబంధాలు ఉండేవి. ఉభయులకు వేదం సమానం. వేదాలు విధించిన కర్మానుష్ఠానం ఉభయులకు సమానమే. వేదాలలో యజ్ఞ కర్మానుష్ఠానం చెయ్యమని, హోమ భస్మం ధరించమని చెప్పబడింది. వెనకటి రోజుల్లో స్మార్తులు తమ నుదుటిపై భస్మను మాత్రమే ధరించేవారు. విష్ణువుని ఇష్టదేవతగా ఆరాధించేవారు అలాగే చేసేవారు. ఈ రోజుల్లో వైష్ణవులు మాధులు తమ నుదుటిపై హోమ భస్మనే ధరించాలి. చాలా కాలం తర్వాత వచ్చిన వైష్ణవ ఆచార్యులు నామాన్ని యు ఆకారంతో కొద్దిగా క్రింద పాదంతో ధరించడాన్ని ఏర్పరిచారు. వివిధ గురు పరంపరలను తెలిపే కథలను చదివితే ఇది నిర్ధారణ అవుతుంది. విష్ణువును ప్రధాన దైవంగా కొలిచే సమూహాలు వేరుపడి వేరే మతంగా అయిన తరువాత వారి అనుయాయులకు కొత్త చిహ్నాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మధ్వాచార్యుల అనుయాయులు గోపీ చందనాన్ని, మధ్యలో చిన్న నల్ల చుక్కను ధరించే కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. వారు విడిపోయి వేరే ధార్మిక సమూహంగా అయిన తర్వాత వైదిక మతం నుండి కొత్త సంప్రదాయాలతో వేరుపడని వారు భగవత్పాదుల అనుయాయులుగా మిగిలారు. వారికి వైష్ణవుడు, మాధ్వులులాగా కొత్త పేరు ఏర్పరచబడలేదు. స్మార్తులనే పేరు కొనసాగింది. భస్మను ధరించడానికి మాత్రమే వేదాలలో